వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సోయా గ్రాన్యువల్స్తో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సోయా గ్రాన్యువల్స్ ఇలా ఉన్నాయండి, నేను చూపిస్తాను దీంతో ఎలా కర్రీ ప్రిపేర్ చేయాలో. చాలా టేస్టీగా ఉంటాయి, చూడ్డానికి చాలా బాగుంటాయి, అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వచ్చిన సోయా గ్రాన్యువల్స్ మంచిగా వేడి వాటర్లో వేసేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచుకోవాలండి. లేకపోతే వాటర్లో ఈ గ్రాన్యువల్స్ వేసేసి మంచిగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వడేసుకోవాలి, అంతే. ఆ తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి మంచిగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. లో ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ వేసాను. ఈ అల్లం పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. పచ్చివాసన రాకుండా ఉంటుందండి ఆయిల్లో అల్లం పేస్ట్. 1 నిమిషం పాటు కలిపేసుకుంటే బాగుంటుంది, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఆ తర్వాత తగినంత పసుపు, టమాటో ముక్కలు వేసేసి కలిపేశాను. అలాగే తగినంత ఉప్పు, కారం కూడా వేసేసి కలిపేస్తున్నాను. మనం వేసిన టమాటో ముక్కలు మగ్గేంత వరకు ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండండి. ఇవి మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఉడికిచ్చిన సోయా గ్రాన్యువల్స్ కూడా ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇలా ఉడికిచ్చి స్ట్రైనర్లో వడేసుకోవాలి అని చెప్పాను కదా. ఇలా వడేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా. మీరు ఒకటి చెక్ చేసి చూడండి, ఒక చిన్న పీస్ చెక్ చేసినా మీకు మెత్తగా అయిందా లేదా అని అర్థమవుతుంది. అలా మెత్తగా అయిన తర్వాత మాత్రమే మీరు స్ట్రైనర్లో వడేసుకోవాలి, ఓకేనా. ఇలా మంచిగా టమాటో, ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత ఇందులో ఈ గ్రాన్యువల్స్ని వేసాను. ఈ సోయా గ్రాన్యువల్స్ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసి కలిపేసుకుంటున్నాను. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ గరం మసాలా వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ క్వాంటిటీకి 1/2 టీ స్పూన్ వేసానన్నమాట, ఓకేనా. ఇలా గరం మసాలా వేసిన తర్వాత ఈ ఉప్పు, కారం ఇదంతా మంచిగా పట్టే విధంగా ఒక 5 నిమిషాల పాటు కలిపేసుకోండి. ఇందులో వాటర్ అంతా పోయి మంచిగా దగ్గరికి వస్తుంది కర్రీ. అలా అయ్యేంత వరకు 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. ఇలా కలిపేసిన తర్వాత వాటర్ అన్నీ అబ్జర్వ్ అవుతాయి, కర్రీ ప్రిపేర్ అవుతుంది. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పూరి, దోశ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు, ఓకేనా.